పాకిస్తాన్ యొక్క కుట్ర, పిరికిపందెల చర్య. పాకిస్తాన్లో ఈరోజు ఉగ్రవాదం పెరిగిపోయింది. ప్రతిరోజు బాంబు పేలుళ్లతో పాకిస్తాన్ అతలకుతలం అవుతూ ఉంది. బలూచిస్తాన్ పేరుతో పాకిస్తాన్లో అనేక రకాల అంతర్గత పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజల దృష్టి మళ్లించడం కోసం, ప్రశాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో చిచ్చు పెట్టడం కోసం, అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద ఉగ్రవాద దాడి చేసి హతమార్చడం కోసం మతం పేరుతో ప్రజలను విభజించేటువంటి కుట్ర ఈరోజు పాకిస్తాన్ చేసింది. దీన్ని పూర్తిగా యావత్ ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉంది. మనకందరికీ తెలుసు, ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అమలు జరుగుతూ ఉంది. అక్కడ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి, జనజీవనం ప్రశాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ చిచ్చు పెట్టి ఈరోజు నిప్పుతో చెలగాట మారుతూ ఉంది. ఖచ్చితంగా ఏ పాకిస్తాన్ అయితే టెర్రరిజాన్ని ప్రోత్సహించి భారతదేశంలో మతం పేరుతో విభజించాలని, భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని ఏదైతే కుట్రలు చేస్తూ ఉందో ఖచ్చితంగా పాకిస్తాన్ దీనికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా, దోషిగా ఖచ్చితంగా భారతదేశం నిలబెడుతుంది. 140 కోట్ల మంది ప్రజలు ఏకమై పాకిస్తాన్ ఉమ్మేస్తే కొట్టుకుపోయేటువంటి పాకిస్తాన్ భారతదేశం మీద తిరిగి చూసే పరిస్థితి లేకుండా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లక్ష్మణ్ గారు చెప్పండి,